ఎప్పుడైతే వెంద ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయ్యాడో, అప్పుడు ఆయన వర్గానికి ఏ విధంగా మేలు చేసుకోవాలని ఆఖరికి కృష్ణా జిల్లా ఎక్కడో తేలపూర్లో లేదు, కృష్ణా జిల్లా ఎక్కడో కోడూరు, అవనిగడ్డలో ఇసుక తోలుకుంటానికి కూడా పులివెందుల నుంచి వచ్చి వాళ్ళు తోలుకుంటుంటే ఇంకా లోకల్ ఎమ్మెల్యే ఎందుకండి? ఆ? ఎవరికి నువ్వు మేలు చేసావు చెప్పు? అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేసావా జగన్మోహన్ రెడ్డి? పారిశ్రామికీకరణ చేసావా జగన్మోహన్ రెడ్డి? మీ ఓళ్ళు లబ్ధి పొందటం తప్ప నిలిచి ఇంకెవరన్నా లబ్ధి పొందారా చెప్పు జగన్మోహన్ రెడ్డి? 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు గతంలో కూడా చెప్పారు. ఈడి బొంద ఉద్యోగాలు 2,35,000 వాలంటీర్లు ఇవాళ తీసావు, హ్యాంగింగ్ వేసావు. సచివాలయ వ్యవస్థ పెట్టామన్నారు. లేదండి, ఇదంతా కూడా ఈ పేద ప్రజలకి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ రావాలి. ఇప్పుడు ఏమంటున్నారు పబ్లిక్ కూడా, నీకు అమ్మఒడి పడిందా? పడలేదు వదినా, జగన్ గారు ఇంకా వేయలేదు. నీకు పడిందా? నాకు పడింది అక్క. నాకు పడింది కుమారి అని చెప్పి ఎవరు వేశారు? జగన్ వేసాడు. లోకల్ ఎమ్మెల్యే ఎందుకు? కంటెస్టెడ్ ఎమ్మెల్యే. ఎంపీటీసీ ఎందుకు? జడ్పీటీసీ ఎందుకు? లోకల్ కార్పొరేటర్ ఎందుకు? నీకు ఇంకా ఎమ్మెల్సీ ఎందుకు? ఎంపీ ఎందుకు? జగన్ నాకు వేసాడు. వేస్తే క్రెడిట్ డైరెక్ట్ గోస్ టు జగన్. ఈ మధ్యలో వాళ్ళు అదే మీ పార్టీని సెకండ్ క్యాడరు గడప గడపగా తీసుకెళ్ళమంటే నాబోటి సీనియర్ నాయకులు వైఎస్ఆర్ పార్టీని నట్టింట్లోకి తీసుకెళ్ళాం, బెడ్రూముల్లోకి తీసుకెళ్ళిపోయాం. దాన్ని బట్టి ఇవాళ చంద్రబాబు గారు 40 ఏళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నవాడైనప్పటికి కూడా కొత్తదనం చూద్దాం, రాజశేఖర రెడ్డి పరిపాలన చూద్దాం అని చెప్పి ఆయన కోసం వస్తే నువ్వు చేసిందేంటి జగన్? 151 సీట్లు, 81-82% నీకు ఎంపీలు కానించి ఎమ్మెల్యేలు కానించి ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయావు? నువ్వు చేసిన తప్పులు నీకు తెలియట్లేదా?